వేళ్ళు పెట్టి చూసి అది నిజమైతే నమ్ముతానని చెప్పేసి అన్నాడు. అప్పుడు ప్రభువారు మళ్ళీ ఆయన కోసం మరొకసారి మళ్ళీ వచ్చారు. వచ్చినప్పుడు ఆయన చూసి ప్రభా అని చెప్పేసి అని ఆయన చేతులు చూసి ప్రభాని నమ్ముతున్నాను ప్రభా, మీరు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, సజీవునిగా తిరిగి లేచారని చెప్పేసి అప్పుడు నమ్ముతున్నానంటే, నువ్వు చూచి నమ్మేవు కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. దేవుని సత్త హల్లెలూయా. మనందరం కూడా చూడక నమ్మిన వారు. తోమా చూచి నమ్మాడు, మనందరం కూడా. అందుకని ప్రభువారు అప్పుడే అన్నారు, చూచి నమ్మి మిమ్మల్ని కానీ చూడక నమ్మిన వారు మహాధన్యులు అని చెప్పేసి. అటువంటి ధన్యకరమైన జీవితాన్ని దేవుడు ఆయన బిడ్డలుగా ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. మరి దేవుని ప్రేమ ఆయన వాక్యం అనేది ప్రతిదినము కూడా మనం తీసుకునే వారికి మనం ఉండాలి. ఆహారం తీసుకుంటాం, ఒక పూట ఆహారం తీసుకోకపోతే ఎంతో బలహీనపడిపోతాం, మనం శారీరకంగా బలహీనపడిపోతాం. మరి ఒక పూట వాక్యం చదవకపోతే దేవుని ప్రేమ ఆధ్యాత్మికముగా ఆత్మపూర్వకంగా మనం చాలా బలహీనపడిపోతాం. సాతానుడు కూడా ఏం చేస్తారంటే ఈ బలహీన సమయంలోనే వారి వశపరుచుకోవాలని చూస్తూ ఉంటాడు. ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఏముందంట, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. రెండు మార్గాలు ఉన్నాయి, ఒకటి ఇరుకు మార్గము, ఒకటి విశాల మార్గము. చాలా మంది అనుకుంటారు ఇరుకు మార్గంలో ఏ వెళ్తా చెప్పు మనం అనుకుంటా ఉంటాం. ఇప్పుడు సామాన్య చౌకులు ఇరుకుగా ఉంటాయి మార్గాలు, అటు వెళ్ళే కంటే ఏలూరు రోడ్డు పెద్ద పెద్ద రోడ్లు వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుంటాం. కానీ షాపులన్నీ ఎక్కడ ఉన్నాయి, అక్కడే ఉంటాయి. అక్కడ ఇది కావాలంటే దొరకాలంటే ఆ రోడ్లోనే వెళ్ళాలి. మరి దేవుని ప్రేమలారా పెద్ద పెద్ద రోడ్డు నేను వెళ్ళిపోయి బిఆర్ బెహత్ రోడ్డు దొరుకుతాయా? ఈ చివరి నుంచి మళ్ళీ ఆ చివరి అక్కడికే వెళ్ళాలి. అలాగే దేవుని మార్గంలో చూస్తే ఇరుకు మార్గంగా నువ్వు వెళ్తా ఉంటే దేవుడిని కాపాడు సంతోషము, సమాధానము, స్వస్థత ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో ఉంటా ఉంటాయి. ఆ ఇరుకు మార్గంలో నుంచి వెళ్ళి మరి ఏం చేయాలంటే నిత్య జీవం ఇచ్చే ఆయన పరలోక మార్గానికి మనం సిద్ధపడే వారికి ఉండాలి. విశాల మార్గంలో చూస్తే అనేకమైన ఉంటాయి, నీకు అనేకమైన అలవాట్లు అనేక రకరకాలు ఉంటాయి. కానీ అవన్నీ కూడా నిన్ను గమ్యం చేర్చేయి కావు. మరి దేవుని ప్రేమరా నువ్వు దేవుని సన్నిధిలో గమ్యం చేరాలంటే ఇరుకు మార్గం, ఆయన చెప్పిన మార్గం. ఆయన అన్నాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు కూడా రాలేడు అని చెప్పి అన్నాడు. మరి దేవుని ప్రేమరా ఆయన యొక్క మార్గమును మనం నడుచుకునే వారు కూడా అంటే ఒక వాక్యమును మరి దినదినము కూడా మనము చదువుకునే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే ఆది యందు వాక్యము దేవుని యందు వాక్యమే దేవుడే ఉన్నాడు. మరి దేవుని యొక్క ప్రేమరా అలాగే చూసినట్లయితే 6వ వచనంలో దేవుని యొద్ద నుంచి యోహాను సువార్త 1:6లో దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ అతని వెలుగును గురించి సాక్షిగా వచ్చాను. మరి యోహాను భక్తుడు ఉన్నాడు, ఆయన దేవుడి నుంచి పంపబడిన వ్యక్తి. ఆయన ఏం చేసినట్టు వెలుగును గురించి మరి అనేక రకాల సాక్ష్యం ఇచ్చారు. ఇదిగో లోకములకు వస్తుంది, 9వ వచనం, నిజమైన వెలుగు అది లోకంలోకి వచ్చు ప్రతి మనుషులు కూడా వెలిగించినది ఆయన లోకం ఆయన మూలంగా కలిగిన లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన లోకానికి కూడా వచ్చారు, మనతో పాటు ఉన్నారు, ఆ వెలుగుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఇవి నా తండ్రి, మరి నా తండ్రి ఇంట్లో అనేక నివాస స్థలములు కావు, మరి నేను వెళ్ళి మీ స్థలం సిద్ధపరచాలని చెప్తే అందరూ కూడా నమ్మలా. మరి దేవుని ప్రేమరా మరి దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ సాక్షాత్తు దేవుడే మన మధ్యకు వచ్చి ఆయన చేతులుగా చూస్తున్నాం. ఇప్పుడు మరి దేవుని ప్రేమ ఆయన మరి ఈ బైబిల్ గ్రంథం మరి విలియం కేరీ ద్వారా ఈ బైబిల్ గ్రంథం మరి ఈ విధంగా ప్రపంచంలో కూడా అత్యధికంగా అమ్ముడయ్యే పుస్తకం ఏంటంటే ప్రింటింగ్ ప్రింట్ అయ్యే పుస్తకం ఏంటంటే బైబిల్ గ్రంథమే. ఎన్నో గ్రంథాలు ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, కానీ అత్యధికంగా ముద్రించబడే గ్రంథం ఏంటంటే అది బైబిల్ గ్రంథమే. మరి దేవుని ప్రేమ దేవుని యొక్క సువార్త ఆ విధంగా విస్తరిస్తూ వెళ్ళిపోతుంది. మరి దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలట, ప్రతి దినము కూడా ఆహారముగా మనం తీసుకునే వారికి ఉండాలి. మరి దేవుని ప్రేమ ఎందుకంటే దేవుని వాక్యము అది మన హృదయంలో ఏ విధంగా పనిచేస్తుందో హెబ్రీయులకు రాసిన పత్రికలో చూడమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక రాసిన పత్రికలో దేవుని వాక్యము 4వ అధ్యాయము 202వ పేజీ వెనక బైబిల్ అనుకరించి 202వ పేజీ 4వ అధ్యాయం 12వ వచనం చదవనమ్మా. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించి దూర్చు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించున్నది. చాలు ఇక్కడ చూసినట్లయితే మరి దేవుని వాక్యం మరి ఎందుకు చదవాలని మనం అనుకుంటాం. మరి ఇక్కడ చూసినట్లయితే ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలది 2 అంచులు గల ఎటువంటి కర్తములు వాడిగా ఉండే చేస్తుంటే ప్రాణాత్మలను కీళ్లను మూలిగను విభజన దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతుంది. హల్లెలూయా. మన తలంపులు ఆలోచనలు కూడా చేసి ఇదిగో నీ మార్గం ఇది,
దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇగో నీవు వెళ్ళవలసిన మార్గం ఏదో తెలుసా, ఇటు వెళ్ళాలి, నువ్వు యాత్రికుని ప్రయాణం ఉంది. యాత్రికుని ప్రయాణ పుస్తకంలో మా యాత్రికుడు ప్రయాణం చేస్తా ఉంటే సాతానుడు ఏం చేస్తాడంటే, నువ్వు ఈ మార్గం వెళ్తున్నావా, ఈ మార్గం అసలు ఇది మంచిది కాదయ్యా, నువ్వు వెళ్ళాల్సిన మార్గము వేరే మార్గం చూపిస్తాడు రా అంటాడు. ముందుకు వెళ్తుంటే వెనక్కి తీసుకెళ్తాడని మాట్లాడు. వెనక్కి తీసుకెళ్తే అది చాలా భయంకరమైన మార్గం. సాతానుడు ఎటుబట్టిగా తీసుకెళ్తాడంట, భయంకరమైన మార్గం తీసుకెళ్ళి. మరి దేవుడైతే మరి జీవం ఆయన అంటున్నాడు, నేనే మరి మార్గం సత్యములు జీవనం, అలాగే నేనే మరి నా ఎద్దుకు వచ్చేవాడు ఎప్పుడు కూడా దప్పికు, ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పికును, నా ఎద్దుకు వచ్చేవాడు ఎప్పుడు కూడా మరలా దప్పికుడు అని చెప్పేసి ఆయన సంరక్షిస్తూ మాట్లాడినట్టుగా చూస్తున్నాం. మరి దేవుని ప్రయాగరా, మరి దేవుడిచ్చి నీళ్ళను అలాగే దేవుడిచ్చి ఒక మాటలు మనం తీసుకునే వారిగా మనం ఉండాలి. ఆ వాక్యం మనం ప్రతిదినం కూడా ధ్యానించాలి. దేవుని వాక్యం బైబిల్ గ్రంథం ఉందంటే మనకి ఏం చేయాలంటే ప్రతిదినం కూడా వాక్యాన్ని ధ్యానించాలి. ప్రతిదినం కూడా వాక్యాన్ని ఆత్మహారంగా మనం తీసుకునే వారికి ఉండాలి. బైబిల్ డైలీ బ్రెడ్ అంటే ఒక బుక్ ఉంది మనకి. అంటే డైలీ బ్రెడ్ అంటే డైలీ కూడా ఆత్మకి ఆహారం ఇవ్వాలి. శరీరానికి మనం ఎలా ఆహరిస్తున్నామో మరి బలంగా ఉండడానికి ప్రతి పనిని కూడా చేయడానికి అలాగే ఆత్మ కూడా దేవునికి ఆహారం ఇవ్వాలి. దేవునికి ఆహారం ఇవ్వాలంటే మనం సిద్ధపడాలి. మారు మనసు కొద్ది సిద్ధపడాలి. అలాగే రక్షణ లేని వారు రక్షణ కొద్ది సిద్ధపడాలి. అలా రక్షణ మారు మనసు తీసుకున్న వారు దేవుని యొక్క మాటను ప్రతిదినము కూడా ధ్యానించుకుంటూ ఆయన యొక్క మార్గంలో వెళ్ళే వారికి ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం ధరించుకోకపోతే ఆయన మార్గంలో వెళ్ళడం చాలా కష్టం. ఎందుకంటే సాతానుడు ఏం చేస్తున్నాడంట, భయంకరంగా శోధిస్తున్నాడంట వాడు. సాతాను ఎందుకంటే మనం పోరాడు శరీరంతో కాదు కానీ అంధకార దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. ఎఫ్సీలకు రాసిన పత్రికలు చూడండి ఒకసారి. ఎఫ్సీలకు రాసిన పత్రికలు మన పోరాటం ఎలా ఉందంటే ఒకసారి చూద్దాం. అందులో పరిస్థితి ఎఫ్సీకి రాసిన పత్రిక 6:176 కన్నుతో వచ్చింది కదా. యథార్థులతోనూ అధికారులతోనూ పెంచుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాము. ఇక్కడ చూసినట్లయితే మన పోరాటం ఎలా ఉందంట, మరి మన శరీరంతో కాదు, ప్రధానులతో కాదు, అధికారులతోనూ మరి అంధకార సమయం లోకనాథులతో మనం ఏం చేస్తాం, పోరాడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంట, ఆపద మధ్య నుంచి సర్వాంగ కవచాన్ని ధరించుకున్నాడు. ఈ సర్వాంగ కవచంలో కూడా ఒక మాట 17 వచనం చదువున్నాము. 17 వచనం అందులోండి. మరియు యక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంత చదివించారంటే ఇక్కడ కూడా ఏముందంట, మీరు దేవుని వాక్యం ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. దేవుని వాక్యము చూసారా, మొట్టమొదటి చదువుకున్నాం కదా, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును మీరు ధరించుకోనండి. మీ దగ్గర దేవుని వాక్యమైన ఖడ్గం ఉండాలి. మరి దేవుని ప్రయాణాలను సాతానుడు ఎదిరించాలంటే మరి ఇప్పుడు యుద్ధానికి వెళ్ళే సైనికుడు ఉంటాడు, యుద్ధం ఉట్టి చేతులు తెస్తాడా? ఉట్టి చేతులు తెస్తే ఆయన ఎలా యుద్ధం చేయగలడా? చేయలేడు. అలాగే సాతానుడితో లోకంలో పోరాడాలంటే దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం అనేది నీ దగ్గర ఉండాలి. ప్రభా నా దగ్గర వాక్యం లేదు ప్రభా అన్నాం అనుకో, సాతానుడు అనుకుంటాడా ఇదే నాకు కావాలి. ప్రార్థన లేదు ప్రభా, వాక్యం లేదు ప్రభా, సహవాసం లేదు ప్రభా, నా పరిస్థితి ఏంటంటే మనం బలహీనంగా కనబడతాం. అప్పుడు వాడు చూసినట్లయితే సాతానుడు ఏం చేస్తాడంటే ఎవరిని మృంగుదవా అని చెప్పి వాడు ఏం చేస్తాడ, గర్జించి సింహలే గద్దలా తిరుగుతున్నాడు. గద్ద ఏం చేస్తాడంటే కోడి పెట్టలు కూడా ఎత్తుకెళ్ళిపోవాలి. మనకి కోడి పిల్లలు అనుకున్నా కోడి పెట్టలను కూడా పుంజులు కూడా పెద్ద ఎత్తుకెళ్ళిపోవాలి. అలా సాతానుడు ఎత్తుకెళ్ళిపోవాలి. నీ దగ్గర వాక్యమైన ఆత్మ ఖడ్గం ఉందనుకో వాడిని ఏమి కూడా చేయలేదు. మీ దగ్గర ప్రార్థన ఉంది, దేవుని వాక్యం ఉంది. మరి వాక్యం అనక ప్రతి దినము కూడా దేవుని వాక్యం ధ్యానించుకోవడమే మరి దేవుని ప్రేమ. ఎందుకంటే ఆది ఎందు వాక్యము దేవుని అందును, వాక్యమే దేవుడి ఉన్నాడు. అటువంటి దేవుని వాక్యాన్ని మనం ప్రతి దినము కూడా ధ్యానించుకునే వారికి ఉండాలి. ఎందుకంటే నీ వాక్యమే నీ మరి నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగైనది. నీ వాక్యమే నాకు బాధలలో నెమ్మదించింది. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది అంటున్నాడు కీర్తనకారుడు. మరి వాక్యం 119 కీర్తన అంతా కూడా దేవుని వాక్యం గురించే ఉంటుంది ఎక్కువగా. ఆయన వాక్యమే మనని బ్రతికించింది. మరి నిజంగా మరి దేవుని ప్రేమ 2019లో మరి స్టార్ట్ చేయబడి అలాగే 2024లో మరి దేవుని ప్రేమ బైపాస్ అయితే మరి దేవుని బ్రతకడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యమే. దేవుని వాక్యం ద్వారా
మీరందరూ ప్రార్థనలు మరి దేవుని వాక్యాన్ని మరి నేను బోధిస్తున్నాను కాబట్టి ఆయన సన్నిధిలో ఒక పాత్రగా, ఒక చిన్న పాత్రగా, పెద్ద పాత్రే కాదు, పెద్ద చేసే పచ్చడి ఒక చిన్న పాత్రగా వాడుతుంది. దేవుడు మర్చిపోయాడా? మర్చిపోవాలా. ఇదిగో నా కుమార్తె నేను జ్ఞాపకం చేసుకుంటానంటాడు. ఆయన కొద్దిగిచ్చిన ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. మరి దేవుని ఆయన సన్నిధిలో చిన్న ప్రార్థన, ఆయన సన్నిధిలో కొద్ది ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఎవరైనా మనం అనుకుంటాం చిన్న హెల్ప్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం లేదా? అయ్యో నాకు చిన్న హెల్ప్ చేశారు అని చెప్పేసి ఆయన జ్ఞాపకం పెట్టుకుంటాం. అది మరి మనుషులే అలా జ్ఞాపకం పెట్టుకుంటే నిజంగా మన సృష్టికర్త అయిన దేవుడు అంతకంటే కూడా ఎక్కువగా ఆయన జ్ఞాపకం పెట్టుకునే దేవుడు. మరి దేవుని ప్రేమ గారా ఆయన ఏమి అడగట్లా, వెండి బంగారాలు అడగట్లేదు, నీ ఆస్తులు అడగట్లేదు, అలాగే మరి నీ జ్ఞానం అడగట్లేదు, నీ సర్టిఫికెట్లు అడగట్లేదు, ఏమి అడగట్లా. ఆయన అడిగేది ఏంటంటే హృదయాన్ని ఇమ్మంటున్నాడు. మరి దేవుని ప్రేమ గారా మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అంటున్నాడు. దేవుని ఆలయముగా ముందు హృదయంలోనికి స్థానం ఇవ్వమంటున్నాడు. మరి దేవుని ప్రేమ గారా ఆయన వాక్యమును ధ్యానించమంటాడు. ఈ హృదయంలో ఆయన వాక్యం ఇచ్చుకుంటున్నాడు. అందుకని దావీదు భక్తుడు ఒక మాట అంటాడు. చూడండి 119 దావీదు కీర్తనలో చూడండి. 119 దావీదు కీర్తనలో 11వ వచనం చదవండి. ఎందుకు వాక్యం ధ్యానించుకోవాలో 119 515వ పేజీ 119 దావీదు కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. అసలు ఎందుకు వాక్యం చదవాలంట? నీ ఎదుట నేను పాపం చేయకున్నట్టు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అంటాడు. మరి దేవుని ప్రేమ వాక్యం ఏం చేస్తంటే పాపానికి దూరంగా నిన్ను తీసుకెళ్ళిపోతుంది. చూసారా? దేవుని ప్రేమ వాక్యం ఉంచేందుకు పాపానికి దూరంగా తీసుకెళ్ళిపోతుంది. ఒకరిని దూషించాడు అనుకో, మనసులో ఏమొస్తుంది? అరే వాడిని దూషించాడు, వాడు ఆయన కొట్టాలి, లేదా ఇద్దరు మనుషులు తీసుకెళ్ళాలి, తిట్టించాలి, ఏదో ఒకటి చేయాలని ఆలోచన తలపడి వచ్చేస్తూ ఉంటాయి. కానీ దేవుడు ఏంటంటే క్షమించిన ఆయన క్షమించండి. ఎందుకంటే ప్రభువారు కూడా ఏమన్నారంటే కలువరి శిలువలో వాళ్ళంతమంది కొట్టి పడకలో బల్లెపోటు పొడిచి అలాగే గులకి ఎన్ని పెట్టినా సరే ఆయన తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని ఏం చేయాలంట? క్షమించాలి. ఆ సమయం దేవుడు అంటాడు, ప్రభువారు అంటాడు, ఆ సమయంలో తండ్రిని వేడుకుంటే 12,000 సేనా సమూహంలో ఆయన పంపించడా అంటాడు. ప్రభా వీళ్ళందరూ యూదులందరినీ కూడా భ్రష్టత్వం కప్పచెప్పడం, వీళ్ళందరూ కూడా నాశనం ప్రభువారు కోరుకోవాలి. ఇప్పుడు కూడా ఆయన మన మేలు కోరుకుంటారే తప్ప ఆయన బిడ్డలుగా మన కీడుని ఎప్పుడు కూడా ఆయన కోరుకోడు. మరి దేవుని ప్రేమ ద్వారా మరి మనం చేయాల్సిందంటే మన హృదయాన్ని ఆయనకు సమర్పించుకొని మరి దేవునికి ఇష్టలుగా యోగ్యులుగా జీవించి ఆయన వాక్యాన్ని మనం లోబడే వారికి ఉండమని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. మరి లోకం కూడా చెప్పింది, ఆయన అదే చెప్పారు. కాబట్టి మరి లోకంలో ఏం చేసిందంటే లోకం ఆయన తెలుసుకోవాలా, ఆయన వెలుగు సాక్ష్యం ఇచ్చారు. ఆ వెలుగు కూడా చీకటిలో ప్రకాశించడానికి చీకటి దాన్ని ఏం చేసిందంట? గ్రహించలేకపోయింది. మరి దేవుని ప్రేమ మనుషులు చీకటినే ఎక్కువగా ప్రేమించారు. ఆ వాక్యాలు చదువుకుంటే మనుషులు ఏం చేశారంట? చీకటినే ప్రేమించారు, అంధకారాన్ని ప్రేమించి అంధకారం వెళ్ళిపోయి లాస్ట్కి మాకు వెలుగు చూపు వారు ఎవరు అంటున్నారు, మాకు ఎవరు వెలుగిచ్చారని చెప్తున్నారు, ఎవరు మాకు సాక్ష్యం ఇచ్చారని చెప్పేసి అని లాస్ట్లో మరి మాట్లాడుకుంటే అయ్యో మేము సమయాన్ని కూడా నిర్లక్ష్యం చేశామని అని చెప్పేసి అన్నాడు. అందుకని చెప్తుంటాడు కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మీరు మారు మనసు పొందని అంటున్నాడు. అలాగే ఎఫ్సీయులకు రాసిన పత్రికలో అంటాడు దినములు ఎలా ఉన్నాయంట? చెడ్డవి కనుక మీరు సమయమును పోని యొక్క సజీవమైన పరిచయంకు జ్ఞానుల వలె ఉండమంటున్నాడు. జ్ఞానంతో మీరు నమ్మబడాలంటున్నాడు. మరి దేవుని ప్రేమ ద్వారా దేవుడు మరి ఆయన వాక్యమే దేవుడినట్లుగా చూస్తున్న వాక్యమే మరి దేవుడు ఆయన శరీరధారిగా మన మధ్య వచ్చారు. మనం చేయవలసిన దాని వాక్యాన్ని మనం ప్రతిదినం కూడా భుజించేవారు ఉండాలి. మరి ఒక పూట ఆహారం తినకుండా పనిచేస్తాను, సాయంత్రానికి నీరసం వచ్చేస్తుంది. మరి దేవుని ప్రేమ నీరసం ఇస్తూ కొంతమంది సరిగా ఆహారం తీసుకోలేకపోతే ఒక నెల తరబడి తీసుకోలేదు, ఒక నెల 2 నెలలు బీపీ జబ్బు వచ్చేస్తుంది, ఎలాగైపోద్ది. ఇలా రకరకాలు చూసారా? మరి మాకు శరీరానికి కావాల్సిన ఆహారమే తీసుకోకపోతే నీకు బీపీ జబ్బు వస్తుందంటే మరి నీకు ఆత్మకు సంబంధించిన ఆహారం తీసుకోకపోతే నీ ఆత్మ ఏమైపోద్ది? ఇంకా వాతావరణంలోకి వెళ్ళిపోవడమే కదా, లేదంటే అక్కడ యాక్సిడెంట్ మరణానికి అప్పచెప్పడమే కదా. మరి దేవుని ప్రేమగా దేవుని వాక్యాన్ని చూపించాలంటే ప్రతిదినము కూడా ధ్యానించుకునేవారు ఉండాలి. కొద్ది మాటలైనా సరే దేవుని ధ్యానించుకోవాలి. కొద్ది వాక్యమైన మరి ఆయనకి మన హృదయంలో చోటిచ్చేవారు ఉండాలి. మరి దేవుని ఆయనకు చోటు ఇచ్చేవారుగా మనం ఉండాలి. ఆయన చూసినట్లయితే మరి మన కొరకు ఆయన జన్మించేటప్పుడు మరి ఆయన పెద్దలేములో మనం చూసినప్పుడు ఆయన చోటు ఎవరు కూడా ఇవ్వాల. మరి కన్యమరికి డబ్బులు వస్తా ఉన్నప్పుడు యోసేపు గారు తీసుకొచ్చి తిరుగుతూ ఉన్నారు. అయ్యా కొన్ని స్థలం ఉంది, అయ్యా గర్భిణీయమా, మరి 2 శూలాలు మరి ప్రసవించాలి, అయ్యా మన దగ్గర స్థలం లేదు.
మా దగ్గర స్థలం లేదంటే లాస్ట్ ఎక్కడికి వెళ్ళిపోయారంట, పశువుల పాకలోకి వెళ్ళి అక్కడ ప్రశ్నించేట్లుగా చూస్తున్నాం. మరి దేవుని ఆ ప్రేమ ద్వారా మరి చూసేదానికి మరి గృహాన్ని వల్ల ఆయన మన హృదయంలో ఇంత స్థలాన్ని మనం ఇచ్చేవారిగా మనం ఉండాలి. మనం చూసేదానికి గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు ఆయన. మన తల్లిదండ్రులను ఆశీర్వదిస్తున్నాడు, అలాగే వారి బిడ్డల్ని ఆశీర్వదిస్తున్నాడు, అనేక వారి బిడ్డలకి ఆశీర్వదిస్తున్నాడు. మనల్ని బట్టి ఆ ఇన్స్టిట్యూట్ ఒక చోట పనిచేస్తాం, ఒక సంస్థలో పనిచేస్తున్నామంటే మరి నా కుమారుడు దగ్గర పనిచేస్తున్నారంటే ఆ ఇన్స్టిట్యూట్ ఆ సంస్థ అంతా కూడా దేవుడు గొప్ప ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. మరి దేవుని అప్రభర మరి ఆయనకు లోబడి ఆయనకి ఇష్టలుగా ఆయనకు యోగ్యులుగా మనం జీవితానికి పరిశుద్ధ వాక్యం దేవుడు జీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని అప్రభర చివరి ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చదవమ్మా. అందులో 1:12. ఎందరు అంగీకరించారో వారికి అనగా తన నామమునందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనా శరీరేచ్ఛవలైనను మనుష్యేచ్ఛవలైనను పుట్టిన వారు కాదు. ఆమేన్. ఇక్కడ కూడా చివరిగా ముగించేటంటే మరి ఆయన ఆదిందు వాక్యమే దేవుడిగా చూస్తున్నాం. అయితే ఆయన తన్ను ఎందరు అంగీకరించిరో మనం చేయవలసిందంటే తను ఎందరు వారికి అందరికీ అనగా తన నామను విశ్వాసించే దేవుని పిల్లలకైనా అధికారాన్ని ఇచ్చేశారు. ఆయన ఎంత గొప్ప ధన్యతో ఆయన అంగీకరించేంత అంత చాలు. అప్పుడు అంగీకరించలా, అది తోసివేయబడ్డాడు ఆయన. మరి అంగీకరించి అందరికీ దేవుని పిల్లలుగా ఇచ్చి ఆయన ఏమన్నాడంటే వాళ్ళు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను మరి దేవుని ప్రేమ అక్కడ చూడండి, అక్కడ చూసినట్లయితే శరీరాచరణ మనుష్యాచరణ వారు పుట్టినవారు కానే కాదు. కాబట్టి దేవుని యందు మరి విశ్వాసించి ఆయన దేవునిగా మనం అంగీకరిద్దాం. ఆయన ఇష్టలుగా యోగ్యులుగా మన జీవితం పరిశుద్ధ వాక్యం దేవుని జీవించిన కాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన నామం బట్టి మీ వందనాలు స్తోత్రములు నాయన. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ, ఈ స్థలంలోకి నాయన దిగిన మనం ఆహ్వానిస్తున్నాం. ఆది ఇదిగో తండ్రి ఆదిందు వాక్యమే మరి దేవుని దేవునిగా చూస్తున్నాం తండ్రి. అయా తండ్రి వాక్యం శరీరధారిగా మా మధ్య కృపాసత్య సంపూర్ణంగా నివసించేట్టుగా చూస్తున్నాం. అయా మీ వాక్యంతో ప్రభా మేము ప్రతి ఒక్కరు నింపబడాలని ఆశపడుచున్నాం. దేవాసిన స్తోత్రాలు. అయా తండ్రి మిమ్మల్ని ఎంత అంగీకరించిన వారందరికీ కూడా దేవుని పిల్లలకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి, అయా స్వాతంత్రం బట్టి నాయన ఆయా మహా గొప్ప కృపను బట్టి మీ పదనాలు తెలియజేసుకోవచ్చు. దినదినము మీకు వాక్యం ధ్యానించుకుంటూ ప్రభా, అలాగే తండ్రి మీకు వాక్యములు ఆయన మీ ప్రార్థనలు మీ సహాసములు నాయన నిత్యం ఎదిగే బిడ్డలుగా అటువంటి ధన్యతలు ప్రభా మమ్మల్ని ఉంచమని, అలాగే తండ్రి రక్షణ లేని బిడ్డలు అలాగే మారు మనుషుల బిడ్డలు కూడా తండ్రి రక్షణ పాత్రను చేపట్టిన త్వరలో రక్షణ పొందుకోవడం కానీ ప్రభా చక్కటి సిద్ధపాటును తండ్రి మీ యొక్క నామను దయచేయమని మీ కృపలో భద్రపరచండి. వచ్చిన వారందరి మీద పరిశుద్ధాత్మ నింపుదల కాపుల దయచేయండి. ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.